సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుకుందాం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి, దరిద్రుని ప్రేమించేవారు తక్కువ అని, దరిద్రుని దగ్గర తీసేవారు, దరిద్రుని దగ్గరికి వెళ్ళేవారు తక్కువ అని చాలా చక్కగా అర్థమవుతుంది. ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు దరిద్రుల్ని తిరస్కరిస్తున్నారు. అందరూ అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా కొంత దరిద్రుని తిరస్కరిస్తున్న వారు లేదు. ఎందుకు? తన దగ్గర ఐశ్వర్యం లేదని, తన దగ్గర మనకు కావలసిన అవసరాలు తీర్చబడవని, ఆ వ్యక్తి మనకు ఏ విధంగా ఉపయోగం లేడు అని తిరస్కరించేవారు, దుఃఖపరిచేవారు, ధిక్కరించేవారు అనేక మంది ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమించడం పాపమని పరిశుద్ధ గ్రంథం తెలియపరిచినట్లుగా, ఎదుటివాని యొద్ద ఐశ్వర్యం లేదని తన దరిద్రతను బట్టి అసహించుకొని తిరస్కరిస్తున్నావంటే దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు సిన్. పాపం. ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులుగా ఈ లోకంలో ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డవైన నీవు నేను దరిద్రులను తిరస్కరించాక, దరిద్రులను దగ్గర తీసుకుని లేదా దరిద్రుల దగ్గరకు వెళుతూ దేవుని ప్రేమను చూపిస్తూ, బీదలని దరిద్రులని అసహ్యించుకొనక వారిని కటాక్షించగలిగితే ధన్యులుగా తీర్చిదిద్దబడతాం. బీదలను కటాక్షించి కరుణించి వారికి తగిన స్థితిలో మనం మెదలగలిగితే దీవించబడతాం, ధన్యులం అవుతాం. అందుకు దేవుని కృప మనకు తోడయండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.